హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒజ్జివాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ గానే ది బిగినింగ్ ఆఫ్ మహాభారతం అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి, చూసిన తర్వాతకి ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, నా తరపు నుండి చిన్న విన్నపం, వీడియోని స్కిప్ చేయకండి. మన ఛానల్ రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది. సో చాలా థ్యాంక్స్ అందరికీ. బట్ పేరుకే 1000 సబ్స్క్రైబర్స్, వీడియో అప్లోడ్ చేసే 10 వ్యూస్ కూడా రావట్లేదు. మీరు రైట్ వేలో సబ్స్క్రైబ్ చేసుకున్నారా, బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో ఉంచుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనం 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న కారణంగా చాలా ప్లేలిస్టులు అయితే తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేయలేని వీడియోస్ చేయాలి, బట్ మీరు ఎంకరేజ్ చేయట్లేదు. దీనికి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నింపేసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. భీష్ముడి నుండి సమ్మతి పొందిన అంబ హస్తినాపురాన్ని విడిచిపెట్టింది. సాల్వరాజు పరిపాలించే ఫ్రాన్స్ కు ప్రయాణించింది. సాల్వుని రాజ్యాన్ని చేరుకున్న అంబ సాల్వునికి నమస్కరించి, ఓ ధైర్య రాజా, నేను భీష్మునితో మన విషయాన్ని చెప్పడంతో భీష్ముడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అని అంబ అంది. దయచేసి నన్ను మీ రాణిగా అంగీకరించండి అని అంబ అనడంతో అంబ అభ్యర్థన విన్న సాల్వరాజు నవ్వుతూ, భీష్ముడు యుద్ధంలో నన్ను ఓడించి నిన్ను గెలుచుకున్నాడు. అంచేత నిన్ను నా రాణిగా అంగీకరించలేను. భీష్ముడు మాత్రమే నిన్ను వివాహం చేసుకోగలడు. భీష్ముడు నిన్ను అపహరించినప్పుడు మీరు అతనిని ఇష్టపూర్వకంగానే అనుసరించారు. నాలాంటి వేదజ్ఞానం తెలిసినవాడు, ఇతరులకు మార్గదర్శనం చేయాల్సిన రాజు మరొకరిని వివాహం చేసుకోవాల్సిన స్త్రీని తన రాజ్యసభలో ఎలా స్వీకరించగలడు? ఓ కాశీయువరాణి, నీకు నచ్చిన చోటుకి వెళ్ళవచ్చు, కానీ నేను నిన్ను నా రాణిగా అంగీకరించలేను అని సాల్వరాజు తిరస్కరించడంతో అంబ బాధపడింది. భూలోక ప్రభు, నువ్వు చెప్పినట్లు కాదు అని ఆమె మళ్ళీ వేడుకుంది. భీష్ముడు నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. నేను అతనితో ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. నేను మీతో అనుబంధించబడి ఉన్నాను మరియు నన్ను అంగీకరించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. రాజు తనపై ఆధారపడిన వ్యక్తిని విడిచిపెట్టకూడదని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించలేదని భీష్ముడు ఎవరిని వివాహం చేసుకోడు. నా ఇద్దరి సోదరీమణులను విచిత్ర వీర్యునితో వివాహం చేశాడు. కాబట్టి ఓ రాజా, నాకు వేరే ఆశ్రయం లేదు. కాబట్టి నన్ను నీ భార్యగా స్వీకరించు అని ఆమె సాల్వరాజును పదే పదే అభ్యర్థించినప్పటికీ అతను ఆమెను అంగీకరించలేదు మరియు తన రాజ్యాన్ని విడిచిపెట్టమని ఆదేశించాడు. ఆ విధంగా అంబ తన విధి గురించి విలపిస్తూ సాల్వరాజ్యాన్ని విడిచిపెట్టింది. అంబ అరణ్యవాసం చేసి జీవితాంతం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె సంచారంలో కొంతమంది గొప్ప ఋషుల ఆశ్రయానికి వచ్చింది. ఆమె తన దుస్థితిని వారికి తెలియజేసింది. ఆ గొప్ప ఋషుల్లో ఆమె తాత అయిన ఓత్రవాహనుడు కూడా ఉన్నాడు. ఓత్రవాహనుడు ఆమెను జరిగిన దాని గురించి నిరాశ చెందకు, భీష్ముడి గురువైన పరశురాముడు ఆశ్రమానికి వస్తున్నాడని చెప్పాడు. ఆమె వివాహానికి అంగీకరించేలా పరశురాముడు భీష్ముడిని ఒప్పిస్తాడని ఓత్రవాహనుడికి ఖచ్చితంగా తెలుసు. మరుసటి రోజు పరశురాముడు ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో ఉన్న అంబ పరశురాముడికి భీష్ముడు అపహరించిన సంఘటనలను మరియు సాల్వరాజు ఆమెను తిరస్కరించిన సంఘటనలను వివరించింది. ఆమె భీష్ముని చంపమని పరశురాముడితో అభ్యర్థించింది. పరశురాముడు ఆ బాలికపై జాలిపడి, ఓ కాశీపుత్రిక, నేను వేదాలను అనుసరించే వారిని రక్షించడం కోసం తప్ప ఆయుధాన్ని తీసుకోను అని చెప్పి ఆమెకు ఆశ కల్పించాడు. కాబట్టి నేను మీకోసం ఏం చేయగలను చెప్పు. భీష్ముడు సాల్వుడు ఇద్దరు నా విధేయులు. విలపించవద్దు, నీ కోరిక తీరుస్తాను. క్షత్రియుల సంహారకుడు పరశురాముడు హస్తినాపురానికి వెళ్ళాడు. భీష్ముడు తన గురువు వచ్చాడని తెలుసుకున్నప్పుడు అతన్ని అభినందించడానికి నగరం నుండి బయలుదేరాడు. భీష్ముడు పరశురాముడి స్థితిని బట్టి పూజించి ఆయన మాట్లాడే వరకు వేచి ఉన్నాడు. పరశురాముడు భీష్ముని ఇలా అడిగాడు, బ్రహ్మచార్యం ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీరు ఏ మానసిక స్థితిలో కాశీ యువరాణిని అపహరించారు? మరలా తిరిగి సాల్వుని వద్దకు ఎందుకు పంపారు? నీ చేతుల స్పర్శతో కలుషితమైన ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు? నువ్వు ఆమెను బలవంతంగా నీ రథంపై ఎక్కించుకున్నందున సాల్వుడు ఆమెను తిరస్కరించాడు. ఓ రాజా, ఆమెను ఈ విధంగా అవమానించడం తగిన పని అనిపించుకోదు. అంచేత నా ఆజ్ఞ మేరకు ఆమెను నీవే తీసుకెళ్లి వైదిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకో. భీష్మ మహారాజు ఇలా సమాధానమిచ్చాడు, ఓ బ్రాహ్మణ, సాల్వుణ్ణి తన ప్రభువుగా అంగీకరించాననే కోరిక కారణంగా నేను ఈ కన్యను నా సోదరుడికి ఇవ్వలేకపోయాను.
నా విషయానికొస్తే నేను శాశ్వత బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ చేశాను మరియు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిజ్ఞను భంగపరచనని అనడంతో తన శిష్యుడి అవిధేయమైన మాటలు విన్న పరశురాముడు కోపోద్రిక్తుడై కోపంతో కళ్ళు తిప్పుతూ, నువ్వు నా ఆజ్ఞను పాటించకపోతే నీకు యుద్ధం తప్పదు భీష్మ అని అన్నాడు పరశురాముడు కోపంతో. భీష్ముడు తన గురువును మృదువైన మాటలతో శాంతింపజేయాలని ప్రయత్నించాడు. కానీ పరశురాముడు శాంతించలేకపోయాడు. మీరు నన్ను మీ గురువుగా అంగీకరించారు. అయినా ఓ కౌరవ, మీరు నా సూచనలు పాటించారు. మీరు నన్ను సంతోషపెట్టాలనుకుంటే ఈ కన్యను మీరు భార్యగా స్వీకరించండి. భీష్ముడు, ఋషుల్లో శ్రేష్ఠుడా, నేను నీ సూచనలు పాటించలేను అని భీష్మ మహారాజు సమాధానమిచ్చాడు. ఓ జమదగ్ని కుమారుడా, ఈ వివాహాన్ని భద్రపరచడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలించవు. హృదయం మరొకరితో వివాహం చేసుకున్న స్త్రీని ఏ యోధుడైనా తన నివాసంలోకి అంగీకరిస్తాడా? ఓ బ్రాహ్మణ, ఇంద్రుని భయంతో కూడిన నేను న్యాయాన్ని విడువను. అతను వ్యర్థంతో నిండి ఉంటే మంచి చెడుల గురించి జ్ఞానం లేనివాడు, వంచక మార్గాన్ని అనుసరించేవాడు గురువు యొక్క ఆదేశాలను తిరస్కరించవచ్చు. మీరు నా గురువు. నేను వీలైనంత వరకు మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాను. అయితే ఈ సూచన మతపరమైన సూత్రాల ప్రకారం కాదు. కాబట్టి నేను మీతో పోరాడతాను. నేను యుద్ధంలో నా గురువును ఎన్నటికీ చంపను. అయితే క్షత్రియుడిలా ఆయుధం పట్టిన బ్రాహ్మణుని వధించడంలో దోషం లేదన్నది జగమెరిగిన సత్యం. నువ్వు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను నీతో యుద్ధం చేస్తాను. ఓ భార్గవరామ, సరైన ఆయుధాలతో నువ్వు కురుక్షేత్రంలో నిలబెట్టుకో. నా బాణాలచే అణిచివేయబడి మీరు ఉన్నత ప్రాంతాలను పొందుతారు. మీరు చాలా కాలం క్రితం రాజ్యవంశాలకు వ్యతిరేకంగా ప్రదర్శించిన శక్తి గురించి బ్రాహ్మణులు చెప్పారు. అయితే ఆ రోజుల్లో భీష్ముడు లేడు. భీష్ముడు లాంటి యోధులు లేరు. శక్తి సంపన్నమైన క్షత్రియులు తర్వాత జన్మలు తీసుకున్నారు. మీ అహంకారాన్ని అణిచివేసే వ్యక్తి ఇప్పుడు జన్మించాడు. ఇది నేను తప్ప మరెవరో కాదు. భీష్ముడు మరియు పరశురాముడు కురుక్షేత్రానికి వెళ్లారు. భీష్ముడు తెల్లని గుర్రాల రథంపై కూర్చున్నాడు. పరశురాముడు తన ఆధ్యాత్మిక శక్తితో మనోవేగం ప్రయాణించగల గుర్రాలచే గీసిన అందమైన రథాన్ని సృష్టించాడు. భీష్ముడు మొదట పరశురాముడి వద్దకు వెళ్ళి తన కాళ్ళకి దండం పెట్టుకుని, యుద్ధంలో విజయం చేకూరేలా ఆశీర్వదించండి గురువర్య అని అడిగాడు. దాంతో పరశురాముడు, నీ గురుభక్తికి మెచ్చుకుంటున్నా, కానీ యుద్ధంలో నేను పాల్గొంటున్నా కాబట్టి విజయం నీకు చేకూరాలని ఆశీర్వదించలేను అని పరశురాముడు బదిలిచ్చాడు. యుద్ధంలో వాడే అస్త్రశస్త్రాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో మహాభారతానికి సంబంధించిన అన్ని వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను. కుదిరితే అవి చూడడానికి ట్రై చేయండి, క్లారిటీ ఉంటుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి వందలాది బాణాలతో కొట్టడంతో యుద్ధం మొదలైంది. భీష్ముడు మరెన్నో బాణాలతో ప్రతిఘటించాడు. యుద్ధం ఆ రోజు సూర్యాస్తమం వరకు కొనసాగింది. విజేత ఎవరు కాదని తేలింది. యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముని రథసారథి తన శరీరం నుండి పరశురాముడు దించిన బాణాలను బయటికి తీశాడు. తన గుర్రాల నుండి అతని యజమాని భీష్ముడి బాణాలను కూడా ఉపసంహరించుకున్నాడు. గంగ కుమారుడు భీష్ముడు రాత్రి విశ్రాంతి కోసం తన గుడారానికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం కాగానే యుద్ధం మళ్ళీ మొదలైంది. భీష్ముడు తన గురువు కాళ్ళకి నమస్కరించి మరలా అతనితో యుద్ధం చేశాడు. ఆ రోజు అన్ని ఖగోళ ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. పరశురాముడు వాయువ్య అస్త్రాన్ని, అంటే సుడిగాలులు పుట్టించగల ఆయుధాన్ని విడుదల చేశాడు. అప్పుడు భీష్ముడు ఆగ్నేయాస్త్రాన్ని విడుదల చేశాడు. అది అగ్నిని తీసుకొచ్చింది. అయితే పరశురాముడు వరుణాస్త్రాన్ని, కుండపోత వర్షాన్ని కురిపించగల ఆయుధం అని అర్థం, విడుదల చేసి అగ్నిని చల్లార్చాడు. గురు పరశురాముడు తన శిష్యుడు విడుదల చేస్తున్న అన్ని అస్త్రాలను నిర్వీర్యం చేశాడు. పరశురాముడు భీష్ముని వక్షస్థలంలో ఒక జ్వాల బాణంతో కొట్టాడు. భీష్ముడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు. అతని రథసారథి భీష్ముని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లాడు. ఆ చర్యకు కాశీ యువరాణితో సహా పరశురాముని అనుచరులు సంతోషించారు. అయితే భీష్ముడు కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చాడు. తన గురువుతో పోరాడటానికి తిరిగి యుద్ధభూమికి వచ్చాడు. అతను ఓ శక్తివంతమైన బాణంతో పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు యుద్ధభూమిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. కాశీ యువరాణి ఇతరులు పరశురాముడి వద్దకు వచ్చారు. చల్లటి నీటితో, మృదుమైన మాటలతో పరశురాముని బ్రతికించారు. పరశురాముడు మెరుపులా లేచి మళ్ళీ తన శిష్యుడితో ఉగ్రమైన పోరాటానికి దిగాడు. ఈ విధంగా 23 రోజుల పాటు ద్వంద్వ పోరాటం సాగింది. 23వ రోజు రాత్రి మహారాజు భీష్ముడు తన గుడారానికి విరమించుకుని తన మంచం మీద పడుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఈ పోరాటం చాలా రోజులుగా జరుగుతుంది. ఇప్పటికీ నేను అతన్ని ఓడించలేకపోతున్నాను. నేను జమదగ్ని కుమారుణ్ణి జయించగలనా? ఈ అగ్రశ్రేణి బ్రాహ్మణుణ్ణి లొంగదీసుకోవడంలో నేను విజయం సాధించాలంటే దేవతలు నాకు సహాయం చేయాలని ఆలోచిస్తూనే భీష్ముడు నిద్రలోకి జారుకున్నాడు. కలలో 8 మంది బ్రాహ్మణులు అతని ముందు కనిపించారు. ఓ గంగ కుమారుడా, లేవండి, భయపడకు, మేము నిన్ను పరశురాముడి నుండి రక్షిస్తాము. యుద్ధంలో భార్గవుని జయించడానికి మేము నీకు సహాయం చేస్తాము. రేపు ఎదురయ్యే యుద్ధంలో పశువపనాస్త్రానికి సంబంధించిన మంత్రాలు మీ మనసులో మెదులుతాయి. పరశురాముడికి గాని మరే వ్యక్తికి గాని పరిచయం లేని ఈ అస్త్రంతో మీరు మీ గురువుని ఓడించగలరు. ఓ రాజా, అది పరశురాముణ్ణి పూర్తిగా వధించదు. అంచేత దానిని ఉపయోగించడం వల్ల పాపం ఉండదు. అతను ఓడిపోయిన తర్వాత మీరు సమ్మోహనాస్త్రంతో అతన్ని మేల్కొల్పగలరు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాతకు ప్రకాశించే బ్రాహ్మణులు అదృశ్యమయ్యారు. మరుసటి రోజు తెల్లవారుజామున భీష్ముడు కలలో కనిపించిన బ్రాహ్మణుల గురించి ఆలోచిస్తూ సంతోషంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరశురాముడు కూడా తన రథాన్ని అధిరోహించి అవిధేయుడైన తన శిష్యుడితో పోరాటానికి సిద్ధమయ్యాడు. పరశురాముడు మొదట ఇంద్రుని పిడుగులాంటి కనికరం లేని బాణాన్ని విసిరాడు. అది ఒక మెరుపు శక్తితో విసిరేయబడింది. అది మండుతున్న ఉక్కులా కనిపించింది. ఆ బాణం భీష్ముని భుజానికి దిగి ఆ మహావీరునికి తీవ్రమైన బాధ కలిగించింది. ఆ బాణం చేసిన గాయానికి కోపంతో భీష్ముడు తన గురువు నుదిటిపై ఒక బాణం విసిరాడు. భార్గవరాముడు భీష్ముని బాధను పట్టించుకోకుండా పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం ఆధునిక అణుబాంబులను పోలి ఉంటుంది. భీష్ముడు కూడా అదే ఆయుధాన్ని విడిచిపెట్టాడు. మరియు 2 ఆయుధాలు కలుసుకున్నప్పుడు రద్దు సమయాల్లో ఉన్నటువంటి కాంతి విస్తీర్ణ జరిగింది. 2 అస్త్రాలు నిర్వీర్యం అయిపోయినప్పుడు భీష్ముడు పాశుపతాస్త్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలో ఉన్నప్పుడే అతని మనసులో ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రాలు కదులుతున్నాయి. భీష్ముడు తన ధనస్సుకు అస్త్రాన్ని అమర్చుతుండగా ఆకాశంలో అనేక స్వరాలు బిగ్గరగా వినిపించాయి. ఓ కురుజాతి పుత్రుడా, పశువపనాస్త్రాన్ని వదలకు అని ఆకాశవాణి హెచ్చరించింది. భీష్ముడు పట్టించుకోలేదు. ఆ విల్లు యొక్క తీగను వెనక్కి తీసుకున్నాడు. అదే సమయంలో నారదుడు, ఓ కురువంశస్థుడా, ఈ ఆయుధాన్ని విడిచిపెట్టవద్దు అని వేడుకుంటూ ప్రత్యక్షమయ్యాడు. దేవతలు కూడా నిన్ను నిషేధిస్తారు. రాముడు గొప్ప తపస్సు చేసిన బ్రాహ్మణుడు. అతను మీకు కూడా గురువు. ఓ భీష్మ, అతన్ని ఎప్పుడూ అవమానించకు. నారదుడు ఆజ్ఞ విన్న భీష్ముడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. పరశురాముని తండ్రి జమదగ్ని మరియు తాత రుచిక అప్పుడు పరశురాముని ముందు కనిపించారు. ఓ కుమార పరశురామ, భీష్మునితో కానీ లేదా మరే ఇతర క్షత్రియులతో యుద్ధం చేయవద్దని, యుద్ధంలో పరాక్రమం, ధైర్యం, యోధుని గుణాలు, వేదాలను అధ్యయనం చేయడం, తపస్సు చేయడం బ్రాహ్మణుల సంపద. గతంలో బ్రాహ్మణులను రక్షించడానికి మీరు ఆయుధం పట్టారు, కానీ ఇప్పుడు అలా కాదు. భీష్మునితో జరిగే యుద్ధమే మీకు చివరిది. అప్పుడు పరశురాముడు తన పూర్వీకులకు ఇలా సమాధానం ఇచ్చాడు. నేను ఈ పోరాటాన్ని వదులుకోను. నేను నా శత్రువును ఓడించకుండా యుద్ధభూమిని విడిచిపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. గంగ కుమారుడు యుద్ధాన్ని మానుకుంటేనే యుద్ధం ఆగిపోతుంది. ఆ మహానుభావులు భీష్ముని వద్దకు వెళ్ళి, ఓ సంతన కుమార, ఇకపై నీ గురువుతో యుద్ధం చేయకూడదు. మీరు ఇప్పుడు ఆ గౌరవమైన బ్రాహ్మణుని పూజించాలి అని ఆ బ్రాహ్మణ పెద్దలు అనడంతో భీష్ముడు, నా శత్రువుని ఓడించకుండా నా ఆయుధాలను ఎప్పటికీ వదులుకోనని ప్రతిజ్ఞ చేశాను అని భీష్ముడు సమాధానం చెప్పడంతో, నేను నా క్షత్రియ ప్రమాణాన్ని విడిచిపెట్టలేను. ఋషులు మరోసారి రామునితో మాట్లాడారు. ఓ భృగుజాతి కుమారుడా, భీష్ముని ఓడించడం సాధ్యం కాదు. భీష్ముడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు. ఇంద్రుని కుమారుడైన అర్జునుడు భీష్ముని సంహారకుడని నిర్ణయించబడింది. రాముని పూర్వీకులు అతనితో మాట్లాడుతుండగా పితృలు, దేవతల వర్గం కనిపించారు. రాముని రథాన్ని అడ్డుకున్నారు. నువ్వు ఇక పోరాడవద్దని వారు నిషేధించారు. ఈ సమయంలో భీష్మ మహారాజు కలలో చూసిన 8 మంది బ్రహ్మాండమైన బ్రాహ్మణులు అతని ముందు కనిపించారు. ఓ శక్తివంతమైన యోధుడా, మీ గురువు వద్దకు వెళ్లి అతన్ని పూజించమని చెప్పారు. అతని ఆశీర్వాదం లేకుండా మీరు ఆనందాన్ని పొందలేరు అని చెప్పడంతో భీష్ముడు తన గురువు తన ఆయుధాలను పక్కన పెట్టడం చూసి అతని ముందు వంగి గౌరవప్రదంగా పూజలు చేశాడు. రాముడు తన శిష్యుడిని స్తుతించాడు. భూమిపై నీతో సమానమైన క్షత్రియుడు లేడు. నీ పరాక్రమంతో, నీ వినయంతో నన్ను సంతోషపెట్టావు. భీష్ముడు తన గురువుకు నమస్కరించి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. పరశురాముడు అంబను పిలిచి పశ్చాత్తాపడి ఆమెతో ఇలా అన్నాడు. ఓ కాశీ యువరాణి, నేను నా శక్తి మేరకు పోరాడాను, కానీ నేను భీష్ముని ఓడించలేకపోయాను. నేను స్వర్గపు దేవతల ఆయుధాలతో పోరాడాను, కానీ నేను అతన్ని ఓడించలేకపోయాను. ఓ అందమైన మహిళ, విధి నిన్ను తన బలమైన పట్టులో కలిగి ఉన్నట్లుంది. మీకోసం విధి నిర్ణయించిన దానిని మార్చడం నాకు సాధ్యం కాదు అని పరశురాముడు అనడంతో అంబ భీష్ముని చంపాలని నిర్ణయించుకుంది. ఆమె మరలా అడవిలోకి ప్రవేశించి చాలా కఠినమైన తపస్సు చేసింది.
ఆమె ఆహారం, నీరు అన్నిటిని మానేసి గాలితో మాత్రమే జీవించింది. 6 నెలల పాటు చెట్టులా కదలకుండా నిలబడింది. దీని తర్వాత ఆమె ఒక సంవత్సరం మొత్తం యమునా నదిలోకి ప్రవేశించడం ద్వారా తన తపస్సు పెంచుకుంది. ఆ తర్వాత ఆమె 12 ఏండ్ల పాటు తన తపస్సులో స్వర్గాన్ని కాల్చేసింది. వెంటనే శివుడు సంతోషించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను ఆశీర్వదించి ఏం కావాలో కోరుకో అన్నాడు శివుడు. జోడించిన అరచేతులతోనే ఆమె భీష్ముని మరణాన్ని కోరింది. అతని మరణానికి కారణం మీరే అవుతారు అంటూ ఆశీర్వదించాడు. అంబ స్త్రీ అయిన నేను భీష్ముణ్ణి ఓడించడం ఎలా జరుగుతుంది అని అనడంతో శివుడు బదులిస్తూ, నా వరం ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ తదుపరి జన్మలో ద్రుపద రాజు కుటుంబంలో స్త్రీగా పుడతారు. అదే జన్మలో పురుషుడిగా మారతారు. మీరు గొప్ప మహారథి అవుతారు. భీష్ముడి పట్ల మీకు ఉన్న ద్వేషాన్ని ఈ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే మీరు యుద్ధంలో అతని మరణానికి కారణమవుతారు. ఈ వరం ఇచ్చిన తర్వాత శివుడు ఆ ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. అంబ శివుని వరం పొంది సంతోషించింది. వీలైనంత త్వరగా తన తదుపరి జన్మను పొందాలనుకుని ఆమె అంత్యక్రియల చితి కోసం దుంగలను సేకరించింది. అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు ఆమె భీష్ముని మరణాన్ని ప్రార్థిస్తూ అనేక పదాలు ఉచ్చరిస్తూ దానిలో ప్రవేశించింది. అంబ అప్పుడు ద్రుపద రాజు కుటుంబంలో జన్మించింది మరియు ఆమె శిఖండి అని పిలుస్తారు. ఆమె శివుని ఆశీర్వాదం నెరవేర్చడానికి జన్మించింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాళ మన వీడియో. మీకు కంటెంట్ నచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో దట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.